హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తుఫాను యొక్క బాధితులకు సంబంధించి సహాయ చర్యలైతే చేపట్టబోతుందన్నమాట. తుఫాన్ బాధిత కుటుంబానికి సంబంధించి రూ. 3,000తో పాటు 25 కేజీల ఉచిత రేషన్ మరియు నిత్యావసర సరుకులైతే ఇవ్వబోతున్నట్లు సమాచారం. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్లి తెలుసుకుందాం. అలానే ఈ ఇన్ఫర్మేషన్‌ని నలుగురికి షేర్ చేయండి. ఈ వీడియోలో నేను మీకు వీటితో పాటు కంట్రోల్ రూమ్స్ యొక్క నంబర్స్ అనేటివి ఇస్తాను. సో, తుఫాను సహాయ చర్యలకైతే ఉపయోగపడుతుందన్నమాట. సో, ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకైతే వెళ్దాము. సో, లేటెస్ట్‌గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నిటిని కూడా ముందుగా టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అయ్యేందుకు ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చినట్లయితే ఒక్కసారి మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. ఈ సహాయ చర్యలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంది అనేది. సో, ఒక్కో కుటుంబానికి రూ. 3,000 25 కేజీల బియ్యం అయితే పంపిణీ చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులనైతే ఆదేశించారనమాట. మెంతా తుఫాన్‌పై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజున టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు. సో, పునరావాస కేంద్రాల్లో అన్ని సదుపాయాలైతే కల్పించాలని సూచన అయితే అందించారనమాట. సో, ఒక్కో కుటుంబానికి రూ. 3,000 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేయాల్సిందిగా ఆదేశాలైతే అందించారండి. సో, ఇక్కడ రూ. 3,000 ఎవరికిస్తారంటే పునరావాస కేంద్రాల్లో చేరినటువంటి కుటుంబానికైతే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ సమాచారం అన్నమాట. సో, పునరావాస కేంద్రాలు అనేటివి ఉంటాయన్నమాట ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో కూడా. సో, అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళకి సంబంధించి సో, ప్రభుత్వం ద్వారా రేషన్ కార్డ్ ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి సో, ఒక రేషన్ కార్డ్‌కి రూ. 3,000 ప్లస్ దీంతో పాటు 25 కేజీల రేషన్ బియ్యం మరియు నిత్యావసర సరుకులు అంటే పప్పు దినుసులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆయిల్ ప్యాకెట్స్, కొన్ని కూరగాయలు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి సమాచారం అన్నమాట. అయితే వీటిని ఎప్పటినుంచి పంపిణీ చేస్తారంటే, సో, మీరు పునరావాస కేంద్రాన్ని విడిచి వెళ్ళే సమయంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. అలానే పునరావాస కేంద్రాల్లో ఉన్నప్పుడు కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని సమాచారం. సో, ఇక్కడ కుటుంబానికి సంబంధించి ప్రభుత్వం అయితే అంటే తుఫాను ప్రభావిత బాధిత కుటుంబానికి సంబంధించి ప్రభుత్వం ప్రకటించినటువంటి ఈ యొక్క సమాచారం అయితే షేర్ చేశాను. ఇకపోతే ముఖ్యంగా కంట్రోల్ రూమ్స్ నంబర్స్ అనేటివి ఒకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ కంట్రోల్ రూమ్ నంబర్స్ అనేటివి ఒకసారి స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. సో, మీకు దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఈ కంట్రోల్ రూమ్ నంబర్స్ అనేటివి మీకు ఏ విధంగా ఉపయోగపడతాయంటే, సో, ఈ యొక్క తుఫాను యొక్క ప్రభావం అనేది మీ ప్రాంతాల్లో ఎక్కువైపోయినప్పుడు సో, వీటికి మీరు కాల్ చేయొచ్చనమాట. సో, దీనికి సంబంధించి శ్రీకాకుళం నంబర్స్, అదేవిధంగా విజయనగరము, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతికి సంబంధించిన కంట్రోల్ రూమ్ నంబర్స్ అనేటివి మీకు ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఉన్నాయి. ఒకసారి నోట్ చేసుకోండి. అలానే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నంబర్ అనేది ఒకసారి చెప్తాను చూడండి. 112 ఈ నంబర్‌కైనా కాల్ చేయవచ్చు. 1070 కైనా కాల్ చేయొచ్చు. సో, లేదా 1800 425 0101 ఈ నంబర్‌కైనా కాల్ చేయొచ్చు. డైరెక్ట్‌గా మీరు ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ రూమ్‌కైతే చేయవచ్చనమాట. సో, ఈ యొక్క నంబర్స్ మీరు కన్‌ఫ్యూజ్ అయినట్లయితే ఓకేనా. 112 ఈ నంబర్‌కి కాల్ చేయండి. మీకేమైనా సమస్యలు గనుక ఉన్నట్లయితే తుఫాన్‌కి సంబంధించి ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా ప్రస్తుతము ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ యొక్క మంత తుఫాన్ ఏదైతే ఉందో ఇది తీవ్రమైన రూపం అయితే దాల్చిందనమాట. సో, ప్రస్తుతం దక్షిణ కోస్తా జిల్లాల మీదుగా అయితే విరుచుకుపడుతూ ఉందండి. సో, దక్షిణ కోస్తా జిల్లాల విషయానికొస్తే ప్రకాశము, సో, ప్రకాశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఒంగోలు పరిసర ప్రాంతాల్లో అయితే ఎక్కువగా వర్షాలనేటివి నమోదవుతున్నాయన్నమాట. అలానే బాపట్ల జిల్లాకు కూడా వర్షాలనేటివి మొదలైపోయి ఉన్నాయి. సో, నంద్యాల జిల్లాల మీదుగా కూడా మోస్తరు వర్షాలనేటివి స్టార్ట్ అయ్యి ఉన్నాయన్నమాట. నెల్లూరు జిల్లా మొత్తానికి కూడా సో, కంటిన్యూగా రైన్ అనేది ఈరోజు నమోదు కాబోతుందన్నమాట. అలానే నెల్లూరు, తిరుపతి సరిహద్దు ప్రాంతాల్లో కూడా వర్షాలనేటివి నమోదవుతున్నాయి. అటు కడప జిల్లాల మీదుగా కూడా సరిహద్దు ప్రాంతాలకు వర్షాలనేటివి నమోదవుతున్నాయన్నమాట. ఇటు అన్నమయ్య మరియు రాయలసీమ ప్రాంతం మొత్తానికి కూడా ఓకేనా. సో, రాయలసీమ ప్రాంతాలు మొత్తానికి కూడా మోస్తరు వర్షాలైతే ఉన్నాయన్నమాట. అలానే కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి ప్రతి జిల్లాకు కూడా అంటే శ్రీకాకుళం నుంచి ఇటు నెల్లూరు జిల్లా మొత్తానికి కూడా కోస్తా తీరం అంతా కూడా వర్షాలనేటివి కొడుతూనే ఉన్నాయండి. సో, ఈ వర్షాలు మనకు రేపు సాయంత్రానికి తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలానే మోంతా తుఫాన్ అనేది సో, దక్షిణ కోస్తా జిల్లాల్లో రాయలసీమ ప్రాంతాలకు తీరం దాటేందుకు ఈరోజు మాత్రమే అవకాశం అయితే ఉందన్నమాట. ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఈ యొక్క మోంతా తుఫాన్ అనేది దక్షిణ కోస్తా జిల్లాలను, రాయలసీమ జిల్లాలనైతే తీరం దాటేస్తుంది. ఆ తర్వాత ఉత్తరాంధ్ర వైపుగా వర్షాలనేటివి సో, మోస్తారు నుంచి భారీ వర్షాలు అంటే రేపటి రోజున మోస్తారు నుంచి భారీ వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులైతే అంచనా వేస్తున్నారు. సో, కాబట్టి ఈ మోంతా తుఫాన్ అనేది 30వ తేదీ నాటికి సో, ఓకేనా. 30, 31 తేదీ లోపలైతే మనకు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ తీరమైతే దాటేస్తుంది. అది కూడా కాకినాడ, ఈ యొక్క మచిలీపట్నం మధ్యలో అయితే దాటేందుకు అవకాశం అయితే ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులైతే అంచనా వేస్తున్నారు. ఈ తుఫాన్ యొక్క ప్రభావం భయంకరమైన గాలులని చెప్తున్నారే కానీ, సో, ప్రస్తుతం దక్షిణ కోస్తా జిల్లాల మీదుగా కొనసాగుతున్నటువంటి ఈ తుఫాన్ ఏదైతే ఉందో అంత పెద్దగా ఎఫెక్ట్ అనేది లేదనమాట. అంటే గాలుల శాతం అనేది తక్కువగానే ఉంది. కాకపోతే కంటిన్యూగా రెయిన్ అనేది పడుతూనే ఉందన్నమాట. సో, కాబట్టి తగు
సహాయ చర్యలకు మీరు కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కంట్రోల్ రూమ్ నెంబర్స్కి అయితే కాల్ చేయండి. సో స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి అనమాట. ఓకేనా. సో మరొక ఇంపార్టెంట్ వీడియోతో వస్తానండి. తుఫాన్కి సంబంధించి ఏమైనా ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్లయితే సో తప్పకుండా తెలియజేస్తాను. అలానే ముఖ్యంగా ఈ తుఫాన్ ఆగిన వెంటనే కూడా వరద ప్రభావిత ప్రాంతాలకు అలర్ట్ అనేది రావచ్చు అనమాట. వరద ప్రభావిత ప్రాంతాలకు వరద నీరు ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా తెలియజేస్తాను. సో మీరు ఈ వీడియోని ఒకటే చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఓకేనా. సో ఇక టాపిక్‌లోకి క్లియర్‌గా అయితే ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకున్నారు మీరు. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.